ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము. గ్రంథనామము. బెన్యామీను మండలములోని అనాతోతు గ్రామమునకు చెందిన యాజకులలో ఒకడగు హిల్కీయా కుమారుడు ఇర్మియా వాక్కులివి. అమోను కుమారుడు యోషీయా యూదాకు రాజైన పిమ్మట 13వ ఏట ప్రభువు ఇర్మియాకు తన వాక్కుని వినిపించెను. యోషీయా కుమారుడు యెహోయాకీము యూదాకు రాజుగానున్న కాలమున కూడా ప్రభువు తన వాక్కును ఇర్మియాకు వినిపించెను. అటు తరువాత యోషీయా కుమారుడు సిద్కియా యూదాకు రాజైన పిమ్మట 11వ ఏట చివరి వరకును ప్రభువు తన వాక్కును అతనికి వినిపించుచునేయుండెను. ఆ 11వ ఏడు 5వ మాసమున యెరూషలేము పౌరులను బందీలనుగా కొనిపోయిరి. యూదా యెరూషలేములకు ప్రతికూలముగా ప్రవచనములు. యోషీయా కాలముకు చెందిన ప్రవచనములు. ఇర్మియాకు పిలుపు. ప్రభువు నాకు తన వాక్కునిట్లు వినిపించెను. నిన్ను మాతృగర్భమున రూపొందింపక మునుపే నేను నిన్ను ఎన్నుకొంటిని. నీవు పుట్టక మునుపే నిన్ను పవిత్రపరచితిని. నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని. నేను యావే ప్రభు, నాకెట్లు మాట్లాడవలయనో తెలియదు. నేను బాలుడనని పలికితిని, కాని ప్రభువు నాతో ఇట్లు నుడివెను. నీవు నేను బాలుడనని చెప్పవలదు. నేను పంపు వారందరి యొద్దకు నీవు వెళ్ళవలెను. నేను చెప్పుమనిన సంగతులెల్లా వారికి చెప్పవలయును. నేను నీకు తోడుగా నుండి నిన్ను కాపాడుచుందును. నీవు వారికి భయపడనక్కరలేదు. ఇది ప్రభువునైన నా వాక్కు. అంతట ప్రభువు చేయి చాచి నా నోటిని తాకి నాతో ఇట్లనెను. ఇదిగో, నా పలుకులను నీ నోట పెట్టుచున్నాను. ఈ దినము జాతుల మీదను రాజ్యముల మీదను నేను నీకు అధికారమొసగితిని. నీవు వానిని పెళ్లగించుటకు, కూలద్రోయుటకు, నాశము చేయుటకు, పడగొట్టుటకు, పునర్నిర్మించుటకు, నాటుటకు సమర్థుడవగుదువు. 2 దర్శనములు. ప్రభువు నాకు తన వాక్కును వినిపించుచు, ఇర్మియా, నీకేమి కనిపించుచున్నది అని అడిగెను. నేను కర్ర బాదము చెట్టు కొమ్మ కనిపించుచున్నదని పలికితిని. ప్రభువు, నీవు బాగుగానే కనిపెట్టితివి. నేను కూడా నా పలుకులను నెరవేర్చుటకు కాచుకొనియున్నానని చెప్పెను. 2వ మారు ప్రభువు నాకు తన వాక్కును వినిపించుచు, నీకేమి కనిపించుచున్నది అని అడిగెను. నేను కాగుచున్న కుండ కనిపించుచున్నది, అది ఉత్తరము నుండి దక్షిణమునకు ఒరిగియున్నట్లుగా ఉన్నదని అంటిని. అప్పుడు ప్రభువు ఇట్లనెను, ఈ దేశమున వసించు వారిని తెగటార్చుటకు ఉత్తర దిక్కున వినాశము కుతకుత కాగుచున్నది. నేను ఉత్తర దిక్కున గల జాతులన్నిటినీ పిల్తును. వాని రాజులు వచ్చి యెరూషలేము ద్వారముల ఎదుటను, దాని ప్రాకారముల చుట్టూను, యూదా నగరముల చుట్టూను తమ సింహాసనములను అమర్చుకొందురు. నా ప్రజల పాపములకు గాను నేను వారిని శిక్షింతును. వారు నన్ను విడనాడి అన్యదైవములకు బలులర్పించిరి. తాము స్వయముగా మలచిన బొమ్మలను పూజించిరి. కనుక నీవు నడుము కట్టుకొని నిలువబడి నేను ఆజ్ఞాపించిన సంగతులెల్లా వారితో చెప్పుము. నీవు వారిని చూచి భయపడవలదు. భయపడెదవేని నేను నిన్ను వారికి గడగడలాడునట్లు చేయుదును. యూదా రాజులును, నాయకులును, యాజకులు, ప్రజలును, ఈ దేశీయులు అందరూ నిన్నెదిరింతురు. కాని నేను నిన్నీ దినమున సురక్షిత నగరము వలెను, ఇనుప స్తంభము వలెను, ఇత్తడి తలుపు వలెను చేసెదను. వారు నీతో పోరాడుదురు, కాని నీ మీద విజయమును సాధింపజాలరు. నేను నీకు తోడుగా నుండి నిన్ను కాపాడుదును.
ఇది ప్రభువునైన నా వాక్కు. యెహెజ్కేలు గ్రంథము 27వ అధ్యాయము. తూరు మీద శోకగీతము. ప్రభువాణి నాతో ఇట్లనెను, నరపుత్రుడా, తూరు మీద శోకగీతము వినిపింపుము. సముద్రపు టొడ్డున నెలకొనియుండి పెక్కు ద్వీపములతో వర్తకము చేయు తూరుతో ఇట్లు చెప్పుము. యావే ప్రభువు వాక్యది. తూరు, నీవు నీ మహా సౌందర్యమునకు గర్వపడితివి. నీవు సముద్రమున నెలకొనియుంటివి. నిన్ను నిర్మించిన వారు నిన్ను సుందరమైన నావవలే కట్టిరి. వారు నీ నావ పలకలను చేయుటకు హెర్మోను కొండ నుండి తమాలములు తెచ్చిరి. నీ స్తంభములను చేయుటకు లెబానోను కొండ నుండి దేవదారులు తెచ్చిరి. బాషాను సింధూరములతో నీ తెడ్లను చేసిరి. సైప్రసు ద్వీప దేవదారులతో నీ ఉపరిభాగమును చేసి దానిని దంతముతో పొదిగిరి. నీ తెరచాపలను బుటాలు వేసిన ఐగుప్తు నారబట్టలతో చేసిరి. వానిని దూరము నుండియే గుర్తింపవచ్చును. నీ పైకప్పును ఎలీషా ద్వీపమున తయారైన ముదురు కెంపు వన్నె బట్టలతో తయారు చేసిరి. నీకు తెడ్లు వేయువారు సీదోను, అర్వదు నగరాల నుండి వచ్చిరి. నేర్పరులైన నీ ప్రజలే నీ నావికులు. గెబాలున తర్ఫీదు పొందిన వారు నీ వడ్రంగులు. నావలలో సముద్రయానము చేయు నావికులెల్లరూ నీ సరుకులు కొనిడివారు. పారసీకము, లూదు, పూతు దేశీయులు నీ సైన్యమున చేరిరి. వారు తమ డాళ్లను శిరస్త్రాణములను నీ శిబిరములలో వ్రేలాడగట్టిరి. వారు నీకు కీర్తిని తెచ్చిపెట్టిరి. 60 సైనికులు నీ ప్రాకారములకును, గమదు సైనికులు నీ బురుజులకును కావలి కాసిరి. వారు తమ డాళ్లను నీ గోడలపై వ్రేలాడగట్టిరి. వారు నిన్ను సుందరముగా తీర్చిదిద్దిరి. నీవు తర్షీషుతో వర్తకము చేసి అచటి వెండి, ఇనుము, తగరము, సీసములకు నీ వస్తు సముదాయమును మారకము చేసితివి. నీవు యావాను, తుబాలు, మెషేకు దేశములతో వర్తకము చేసితివి. నీ సరకులతో బానిసలను, కంచు పరికరములను కొని తెచ్చుకొంటివి. నీ వస్తువులతో బెత్తోగర్మా నుండి గుర్రములను, యుద్ధాశ్వములను, కంచెర గాడిదలను కొని తెచ్చుకొంటివి. దెదాను ప్రజలు నీతో వర్తకము చేసిరి. తీర ద్వీపములందలి ప్రజలు నీకు ఏనుగు దంతము, విలువైన కోవిదారము, కలప ఇచ్చి నీ సరుకులు పుచ్చుకొనిరి. సిరియా ప్రజలు నీ నుండి పలు రకములైన సరుకులను తీసుకొని వానికి బదులుగా నీకు పచ్చలు, ఊదావన్నె బట్టలు, బుటాలు వేసిన ఉడుపులు, నారబట్టలు, పగడాలు, మాణిక్యాలు ఇచ్చిరి. యూదా ఇశ్రాయేలు ప్రజలు గోధుమలు, తేనె, ఒలీవు తైలము, గుగ్గిలము, అత్తిపండ్లు, సుగంధ ద్రవ్యములిచ్చి నీ వస్తువులను కొనిరి. దమస్కు ప్రజలు పలు రకములైన నీ సరుకులకు గాను హెల్బోను ద్రాక్షరసము, తెల్లని ఉన్నినిచ్చిరి. వారు నీ వస్తువులకు గాను పోతపోసి తీసిన ఇనుము, కసింద మూలిక, సుగంధపు చెరుకునిచ్చిరి. దెదాను ప్రజలు నీ సరుకులకు, జీనులకు వేయు బట్టలిచ్చిరి. అరేబియా ప్రజలు, కేదారు రాజులు నీ వస్తువులకు గొర్రెపిల్లలు, పొట్టేళ్లు, మేకలు ఇచ్చిరి. షేబా, రామా వర్తకులు నీతో వర్తకము చేసి నీ సరుకులకు బంగారము, రత్నములు, మేలైన సుగంధ ద్రవ్యములను ఇచ్చిరి. హారాను, కన్నె, ఏదేను నగరములు, షెబా వర్తకులు, అషూరు, కల్మాదు నగరములు నీతో వర్తకము చేసిరి. ఆ నగరాల ప్రజలు నీకు విలువగల దుస్తులు, ముదురు కెంపు రంగు బట్టలు, బుటాలు వేసిన ఉడుపులు, పలు రంగుల తివాసీలు, గట్టిగా అలిన త్రాళ్ళు, నూలుదారములు అమ్మిరి. నీ సరకులను పెద్ద పెద్ద తర్షీషు ఓడలలో కొనిపోయేడివారు. నీవు నిండుగా సామానులు నింపిన సముద్రములోని ఓడవంటిదానవు. నీకు తెడ్లు వేయువారు నిన్ను సాగరములలోనికి నడిపించిరి. తూర్పుగాలి నిన్ను సాగర మధ్యమున బ్రద్దలు చేసెను. విలువగల నీ సరుకులు నావికులు
నీ వడ్రంగులు, వర్తకులు, సైనికులెల్లరును నీవు ధ్వంసము కాగా నీతో పాటు సముద్రమున మునిగిరి. నీట మునుగు నావికుల ఆర్తనాదములు సముద్ర తీరమున ప్రతిధ్వనించెను. ప్రతి నావలోని నావికులను, తెడ్లు వేయువారును తమ ఓడలను విడనాడి ఒడ్డు చేరిరి. వారు నీ కొరకు ఘోర సంతాపముతో విలపించుచు తలపై దుమ్మెత్తి పోసికొందురు. బూడిదలో పడి పొర్లాడుతురు. నీవు మునిగినందులకు తలలు గొరిగించుకొని గోనెదాల్చి విచారముతో విలపింతురు. వారు నిన్ను గూర్చి విలాపగీతమును ఇట్లు ఆలాపింతురు. తూరునకు సాటి నగరమేది? ఇప్పుడది నీట మునిగి నిశ్శబ్దముగానున్నది. తూరుకు దీటైన పట్టణమేది? నీ సరకులు సముద్రమున ప్రయాణము చేయునప్పుడు ఎల్లరి అక్కరలు తీరడివి. విలువగల నీ వస్తువుల వలన రాజులు ధనవంతులైరి. కాని నీవిప్పుడు సముద్రమున బ్రద్దలైతివి, సాగర గర్భమున మునిగితివి. నీ సరకులు, నీ నావికులు ఎల్లరును నీతో పాటు జలనిధిలో కలిసిపోయిరి. నీ దుర్గతిని గాంచి తీరవాసులెల్లరూ భీతిల్లిరి. వారి రాజులు వెరగందిరి, వారి ముఖములు పాలిపోయెను. నీవు భీకరముగా అంతమొందితివి, శాశ్వతముగా కనుమరుగైతివి. లోకములోని వర్తకులెల్లరూ నిన్నుగాంచి భీతిల్లిరి. సామెతల గ్రంథము 14వ అధ్యాయము. సత్యవాది అయిన సాక్షి బొంకులాడడు, అబద్ధపు సాక్షి నిరతము కలలే పల్కును. భక్తిహీనునకు జ్ఞానమబ్బదు, వివేకికి సులువుగా విజ్ఞానము అలవడును. మూర్ఖునకు దూరముగా ఉండుము, అతని నుండి నీవు విజ్ఞానమును ఆర్జింపజాలవు. తానేమి చేయవలయునో తనకు తెలియుటలోనే విఘ్నుని విఘ్నత ఉన్నది. కాని మూర్ఖుని అజ్ఞానము వానిని పెడత్రోవ పట్టించును.